సంవత్సరం ఆఖరికి వచ్చేసింది కదా. ఇక ఈ ఏడాదికి ఎవరన్నా అవార్డులు ఇస్తున్నారని తెలిసింది అనుకో, నాకు బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అని ఒక కేటగిరీ పెట్టి పిచ్చి మరీ లగడపాటి సార్కి ఆయన చెప్పిన జోకుకి దగ్గరుండి మరీ అవార్డు ఇప్పిస్తాను నేనైతే. ఏంది అట్లా చూస్తుండ్రు? కావాలంటే మీరు కూడా ఈ జోకు చూడండి. ఆయనను పిలిచి ఆయన పట్టుకొని ఆయన చేతిలో పెట్టి పంపిస్తారు. ఏంది అవార్డు? అవార్డు భావి భారత సన్నాసి వర్యులు లగడపాటి గోపాలరాజు గారిని మర్చిపోయినరా అందరూ? మస్తు రోజులైంది కదా ఈ గురిగింజను పట్టుకరాక. ఇవాళ పట్టుకొచ్చినాం మళ్ళొకసారి మీకు ముఖం చూపించి తీసుకపోదామని. తెచ్చిన బుడపొరగాళ్ళు ఉంటే జర జల్దీ రమ్మనుండ్రి టీవీ ముంగటికి. ఎందుకంటే ఈ హాస్య లగడం ఎక్కువసేపు ఉండడు, ఉన్నంతల్నే చూసి నవ్వుకోండ్రి. ఇక ముచ్చట మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఈయన గజ్జును వణికిస్తున్నాడట. సోనియా గాంధీ గారే లగడపాటిని చూసి దూరంకెళ్ళి వెళ్ళిపోతున్నదట భయపడి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారే లగడపాటి గారిని అపాయింట్మెంట్ అడిగిండట, అయినా సార్ ఇయ్యలేదట. చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి లగడపాటిని నమ్ముకొని సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముంగటికేయాలన్నా లగడపాటి సార్ పర్మిషన్ లేకుండా వేసే పరిస్థితే లేదట కేంద్రములా. ఇప్పుడే నవ్వుకోండ్రి. సన్నాసి సార్ మాట్లాడిన దాంట్లోకి లేదన్న ఒక జోక్ వినిపిస్తాం, ఆయనతో చూసినాక నవ్వుకోండ్రి. చివరికి వ్యూహాత్మకంగా ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం, బలమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినా ఒక్క సెకండ్ కూడా మేము ఆలస్యం చేయకుండా ఎదురు తిరుగుతూనే వచ్చాం. విన్నారా? తెలంగాణను 5 నెలల సంధి ముంగడికి పోకుండా ఈసారే ఆపుకుంటూ వస్తున్నాడట. ఇంకొక 2 నెలలు ఆపుడే నా పని అంటున్నాడు. నాకు తెలిసి ఈ ఏడాదిలో దీన్ని మించిన జోకు ఇంకొకటి ఉండకుండొచ్చు. సిడబ్ల్యూసి మీటింగ్ కాడికి వెళ్ళి అసెంబ్లీలో బిల్లు వచ్చేదాకా ఎంత ఏగంతో నురికింది తెలంగాణ బిల్లు. ఈ సన్నాసనారేమో నేనే ఆపినాను కామెడీలు చేస్తున్నాడు. పోనీతి ఎవనిపించి వానికి ఆనందం అని ఇడిచిపెట్టుండ్రు. ఇక